శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని కచేరిమిట ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాల నందు ప్లేస్మెంట్ డ్రైవ్ మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రాజ్ కుమార్ చౌదరి ఆధ్వర్యంలో 10వ తరగతి నుండి ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ విద్యార్హతలు కలిగిన నిరుద్యోగ యువతీ యువకులకు 34 కంపెనీలచే నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న దృఢ సంకల్పంతో కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రోత్సాహంతో 34 ప్రైవేటు కంపెనీల యాజమాన్యంతో నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రాజ్ కుమార్ చౌదరి మీడియా సమావేశంలో తెలిపారు. యువతీ యువకులకు ఉద్యోగ భద్రతతో పాటు వివిధ ప్రైవేట్ కంపెనీలు మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు, ఉద్యోగ భద్రత కల్పిస్తున్నట్లు ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రాజ్ కుమార్ చౌదరి తెలిపారు. పై కార్యక్రమంలో 34 కంపెనీల ప్రతినిధులు మరియు నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు. Currently, we have two openings from 3 different clients on React.js. Is React.js and Java same? ఇక్కడ రేషన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఇక్కడ రేషన్స్ ఇచ్చారు, లేదంటే మీరు నెక్స్ట్ ఉంటారు. ఉంటుంది, జాబ్ చేయడం వేరే ఉంటుంది. దానికి సపరేట్ స్కిల్స్ కావాలి, టైమింగ్ సెన్స్ కావాలి, డిసిప్లిన్ కావాలి, డెడికేషన్ కావాలి. ఇవన్నీ ఇంపార్టెంట్ జాబ్స్లో. కాలేజీలో చదువుకున్నప్పుడు ఈరోజు కాలేజీకి పోకపోయినా మిమ్మల్ని ప్రిన్సిపాల్ ఏమన్నారు లేదా మీకు ఫ్యాకల్టీ ఏమన్నారు, కానీ జాబ్లో అది ఇష్యూస్ అవుతాయి. సో ఆ టైప్ ఆఫ్ క్వాలిటీస్ ఎవరికైతే డెవలప్ అవుతాయి వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళందరూ ఉద్యోగాలు మంచిగా షైన్ అవుతారు. జాబ్స్ శాలరీస్ అని కాకుండా దీంట్లో నాకు కెరీర్ గ్రోత్ లేదా, ఈ జాబ్ నాకు సూట్ అవుతుందా లేదా, నేను చదువు క్వాలిఫికేషన్కి నాకు నా అంబిషన్స్ ఫ్యూచర్లో బాగా డెవలప్ అవ్వగలరు. సో అందరికీ నమస్కారం. ఈరోజు మా కావలి మాగోడు సుబ్రహ్మణ్యం డిగ్రీ కళాశాలలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు మెగా జాబ్ మేళా డ్రైవ్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళా డ్రైవ్ ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజీ మరియు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ముగ్గురు కలిపి ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. ఈ జాబ్ మేళా ఇప్పటివరకు దాదాపు 33 కంపెనీలు ఈరోజు అటెండ్ అయ్యాయి. దాదాపు 3000 జాబ్స్ ఉన్నాయి. ఈరోజు ఉదయం నుంచి ఒక జాతరలాగా విద్యార్థులు, నిరుద్యోగులు ఎవరైతే 10th క్లాసు, ఇంటర్మీడియట్, బీటెక్, డిగ్రీ అయిపోయిన పాస్ అయిన విద్యార్థులు అందరూ ఈ జాబ్ మేళాకి దాదాపు ఇప్పటి వరకు ఒక 700-800 మంది దాకా అటెండ్ అయి ఉన్నారు, ఇంకా వస్తున్నారు. అందరికి కూడా ఈరోజు ఇక్కడ ఈ ప్లేస్మెంట్లు ఇవ్వాలనే ఉద్దేశం మీద కంపెనీ ప్రతినిధులు కానీ, స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు కానీ, మేము కానీ ఆతృతతోటి ఒక్కొక్క నిరుద్యోగ యువతని 4-5 కంపెనీలకు అటెండ్ కమ్మని చెప్తున్నాం. ఏ కంపెనీకి అటెండ్ అయినా ఆ కంపెనీలో వాళ్ళకి అందరికీ జాబ్ కూడా ఈరోజే ఆఫర్ లెటర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే నా యొక్క ముఖ్య విన్నపం ఏంటంటే విద్యార్థులందరికీ కూడా ఏదో ఒక జాబ్లో సెలెక్ట్ అయ్యి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివించిన దానికి మీరు వాళ్ళకు మంచి గుర్తింపుని ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ
మీరందరూ కూడా ఈ జాబ్ మేళాలో సెలెక్ట్ కావాలని కోరుకుంటూ ఈ జాబ్ మేళాకు ఇచ్చేసినటువంటి అధికారులకు కానీ అనధికారులకు కానీ అలానే హెచ్ఆర్లకు కానీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరలా మా కావల్లో మీరు ఈ జాబ్ మేళా నిర్వహించాలి. ఈ జాబ్ మేళాలో ఇంకో ముఖ్య విశేషం ఏంటంటే గౌరవ ఎమ్మెల్యే గారు రెగ్యులర్గా నెల్లూరు జిల్లాలో జరిగే ఉన్న కంపెనీలు కాకుండా సాఫ్ట్వేర్ కంపెనీలని తీసుకురావాలని చెప్పి ఒక నెలని దీన్ని పోస్ట్పోన్ చేసి ఒక నెల నుంచి దీని మీద కసరత్తు చేసి ఈరోజు 10 సాఫ్ట్వేర్ కంపెనీలని ఈరోజు కావలిలో ఈ జాబ్ మేళాలో పాల్గొనేలాగా కృషి చేయగలిగాం. ఆ కంపెనీల్లో కూడా దాదాపు 10 లక్షల రూపాయల శాలరీ ఉన్న కంపెనీలు కానీ 6 లక్షల రూపాయలు ఉన్న శాలరీ కంపెనీలు కానీ అలానే 3.5 లక్షల ఉన్న శాలరీ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు రావటం చాలా ఆనందంగా ఉంది. బీటెక్ వాళ్ళు అయితే చాలా ఎక్కువ మంది సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినందుకు ఆనందిస్తూ వాళ్ళందరూ ఈ కంపెనీల్లో పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ వాళ్ళందరూ కూడా సెలెక్ట్ కావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్లేస్మెంట్ ఈరోజు లెటర్ ఇస్తారా సార్? ప్లేస్మెంట్ లెటర్లన్నీ ఈరోజే వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు అంటే ఒక్కరోజు ఇంటర్వ్యూ అయినా లేదా ఎగ్జామ్ రాసి సెలెక్ట్ చేయరు. కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు 2 రౌండ్లు ఉంటాయి, 3 రౌండ్లు ఉంటాయి. ఫస్ట్ రౌండ్ ఇక్కడ జరుగుతుంది, 2వ రౌండ్ వర్చువల్గా చేస్తారు, 3వ రౌండ్ ఫిజికల్గా హైదరాబాద్లో వాళ్ళ కంపెనీ ఎక్కడుంటే ఫిజికల్గా హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ గురుగావ్ కానీ ఎక్కడుంటే అక్కడ ఫిజికల్గా వీళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 3 రౌండ్లు జరుగుతుంది సాఫ్ట్వేర్ కంపెనీలు. మన లోకల్ కంపెనీలు అన్నీ అయితే ఫస్ట్ రౌండే సెలెక్ట్ చేసేసుకొని ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఇండోసాల్ కంపెనీలో కానీ, నాయుడుపేటలో ఉన్నటువంటి కంపెనీలు కానీ, శ్రీ సిటీలో ఉన్నటువంటి కంపెనీలు కానీ ఇవన్నీ కూడా ఈరోజే జాబ్ ప్లేస్మెంట్ ఇచ్చేయడం జరుగుతుంది. ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో ఇది ఎన్నో మెగా జాబ్ మేళా. ఎంతమంది నిరుద్యోగి యువకులకు ప్లేస్మెంట్స్ ఉద్యోగ అవకాశాలు కల్పించారు? మేము ప్రతి సంవత్సరం రెగ్యులర్గా మా డిగ్రీ విద్యార్థులకి సాఫ్ట్వేర్ కంపెనీలు మంచి కంపెనీలు ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, తర్వాత టీసీఎస్ ఇటువంటి కంపెనీలు రెగ్యులర్గా మా కాలేజీలో నిర్వహిస్తుంటాం. ఇప్పుడు మన కాలేజీ కాకుండా మెగా జాబ్ డ్రైవ్ అంటే కావల్లో ఉన్నటువంటి అన్ని కళాశాలలు, డిగ్రీ కళాశాలలు కానీ బీటెక్ కళాశాలలు కానీ అందరికి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు జాబ్ ప్లేస్మెంట్స్ కల్పించాలనే ఉద్దేశం మీద ప్రతి 3 నెలలకు ఒకసారి కావలి నియోజకవర్గంలో జరుగుతుంది. ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4వ జాబ్ మేళా ఈ కళాశాలలో నిర్వహించడం. గతంలో కూడా ప్రతిసారి 500కి తగ్గకుండా నిరుద్యోగులు ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలు సంపాదించుకొని చేరటం జరిగింది. ఇటీవల లాస్ట్ టైము మీరు కూడా చూసే ఉంటారు, ఆడపిల్లలు దాదాపుగా ఫాక్స్కాన్ మొబైల్స్ కంపెనీ బెంగళూరు దగ్గర ఉన్నటువంటి కంపెనీకి దాదాపు 100 మంది ఇప్పుడు మనకు కావాలి అమ్మాయిలు అక్కడ జాబ్ చేస్తున్నారు. సెక్యూరిటీ తోటి వాళ్ళందరికీ అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ అట్లానే వాళ్ళని తీసుకెళ్ళటం కానీ తీసుకెళ్ళడానికి వచ్చేదానికి బస్ ఫెసిలిటీ కానీ అన్నీ చెప్తూ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళని తీసుకున్నారు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళని తీసుకున్నారు, అందరినీ తీసుకున్నారు. చాలా సెక్యూర్డ్గా ఆడపిల్లలందరూ కూడా అక్కడ జాబ్ చేస్తూ కావాలికి వచ్చినప్పుడు కాలేజీ దగ్గరికి వచ్చి థ్యాంక్స్ సార్ మాకు మంచి జాబ్ చూపించారని చెప్పి కూడా నాకు చెప్పుకోవటం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ఏదో కంపెనీలో సెలెక్ట్ అయ్యి మీరు జాబ్ తీసుకొని మీ తల్లిదండ్రుల గౌరవాన్ని అలానే మీరు చదువుకున్న కాలేజీ గౌరవాన్ని నిలబెడతారని చెప్పి కోరుకుంటున్నాను.